ఈ కేఎస్ఆర్లో అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మిషనే సెలెక్ట్ చేస్తుంది. ఏదైతే డిస్పోజబుల్ ఉందో ఆ స్టేప్లర్ని డిసైడ్ చేస్తుంది ఎంతవరకు చర్మాన్ని తీయాలి. ఎందుకంటే కొందరికి చర్మం తక్కువ తీస్తే ఒక రకమైన ప్రాబ్లం, చర్మం ఎక్కువ తీస్తే ప్రాబ్లం అవుతుంది. చర్మం ఎక్కువ తీస్తే రేపు అంగస్తంభనకి చర్మం సరిపోదు, అప్పుడు పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అంటాం, పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ అంటుంటాం. అదే ఒకవేళ చర్మం ఎక్కువ తీసేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ చర్మం కవర్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఎంత తీయాలి అనేది మనం అప్రాక్సిమేట్ సైజ్ చూసుకుంటే ఆ సైజుని బట్టి మనం స్కిన్ అనేది తీయడం జరుగుతుంది. అది మిషనే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది కేఎస్ఆర్లో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ స్కిన్ తీసేసామో దానికి ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఈ పిన్స్ నుంచి ఈ గ్లాన్స్ వరకు చూసుకుంటే కనుక ఈ గ్యాప్ ఓన్లీ స్టేప్లర్లోనే ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఎందులో ఛాన్స్ ఉండదు. ఈ గ్యాప్ ఉండడం అనేది కాస్మెటిక్గా రిజల్ట్స్ బాగుంటాయి. ఈ గ్యాప్ లేజర్లో కానీ ఓపెన్లో కానీ ఛాన్స్ ఉండదు అన్నట్టు. సో ఈ రింగ్ ఏదైతే ఉందో ఈ పిన్స్ అనేవి డైరెక్ట్ స్కిన్కి అటాచ్ కాకుండా మధ్యన ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే సిలికాన్ రింగ్ ఊడిపోయింది అంటే పిన్స్ అన్నీ ఊడిపోయినట్టే. పిన్స్ అన్నీ ఊడిపోయినాయి కాబట్టి మళ్ళీ పిన్స్ తీసే అవసరం అనేది పడదు.